ఇక కొడితే దిమ్మ తిరిగిద్ది చెప్తున్నా. ఉండలు ఉండలు తిన్నావంటే. ఏంటా ఈ మాటలు? మమ్మెందుకు నన్ను తిడుతుందా అని తెలుసుకోవాలంటే ఎండ్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే మా అమ్మ కారం తీయమని చెప్తుంది. కారం తీయడం అయితే పెద్ద టాస్కే. ఎందుకంటే కారం అనేది కారం గదా! అందుకనే. ఫస్ట్ అయితే భయమేసింది. చేయి పెడితే ఎక్కడ మంట పుట్టుద్దని. తర్వాత గరిటె సాయంతో తీసేసాను. ఇంకా లిడ్ అయితే పెట్టేసాను. పక్కనైతే దీన్ని చూసా. ఇదైతే మా సైడ్ మానిక అంటారు. మీ సైడ్ ఏంటదో కామెంట్ చేసేయండి. ఇదైతే మా తాత మా చిన్నప్పుడైతే కొన్నాడు. అదే ఇప్పుడు చూసాను. మేమైతే కారాలు గాని, పచ్చళ్ళు గాని అన్నీ మాక్సిమం జాడీల్లోనే స్టోర్ చేస్తాం. మీరు కూడా ఇంతేనా? ఇప్పుడైతే మానికల్ని మేము తగ్గించేసాం యూజ్ చేయడం. అందరూ అదే అయ్యుండిద్ది మేబీ. ఎందుకంటే కేజీస్ వచ్చేసినాయి గదా! అందుకనే. అసలైన పిండి దగ్గరికొచ్చేద్దాం. మ్యాటర్ ఏందంటే కనబడుతుంది బొక్క నేనే కన్నం పెట్టాననమాట. అదేంటో తెలీదు గానీ నాకు పిండి తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టం. మీలో కూడా నాలాంటోళ్ళున్నారా? మా అమ్మ అయితే వంటలు చేయడం స్టార్ట్ చేసింది. ఒక్కొక్క వంటని మా అమ్మకి తెలియకుండా. ఐ మీన్ తెలిసేదట్టే చేస్తున్నా. ఇంక మా అమ్మ అయితే కోప్పడింది. ఏంటి పద్దాలు వంటలు చేస్తున్నావని. అదే ఆ క్లిప్పు. వంటలైతే బా ఇక తినేస్తున్నాను. అందుకే కొడితే నాకిష్టం. దిమ్మ తిరిగిద్ది చెప్తున్నా. ఉండలు ఉండలు తిన్నావంటే.